నమస్కారం, వెల్కమ్ టు ఆస్ట్రో టైమ్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ హేమసుందర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, జ్యోతిష్యంలో పాండిత్యం వహించిన వారు మధుర కృష్ణమూర్తి గారు గురించి మాకు కొంచెం వివరించగలరా? ఆయన ప్రత్యేకత గురించి. మధుర కృష్ణమూర్తి గారు ఉద్దండ పండితులు. ముఖ్యంగా జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి, వాస్తు శాస్త్రానికి సంబంధించి దాదాపు ఒక 20 పుస్తకాలు రాశారు. ఆయన తణుకు దగ్గర ఉన్న ముక్కామల గ్రామంలో పుట్టారట, కానీ రాజమండ్రిలో సెటిల్ అయిపోయి అక్కడే చాలా పుస్తకాలు రాశారు. ఆయన గురించి నేను వినటమే తప్ప ఆయనతో ప్రత్యక్ష అనుభవం అయితే లేదు. అంత పేరున్న ఆస్ట్రాలజర్ ఆయన ఇప్పుడు లేరు కూడా. ఉండుంటే ఆయన వయసు కూడా దగ్గరగా చాలా ఉంటుంది. 1928లో పుట్టారు కాబట్టి దగ్గరగా 98 సంవత్సరాల వయసు ఉండుండొచ్చు బహుశా. ఓకే. ఆయన కుటుంబ సభ్యులు? వాళ్ళకి 2 కొడుకులు అంటారు. ఒక అబ్బాయితో కూడా నేను మాట్లాడాను. వాళ్ళ అబ్బాయి కూడా మన స్టూడియోకి వస్తారు. అంటే ఈ మధ్యకాలంలో ఏంటంటే నాకు ప్రధానంగా మధుర కృష్ణమూర్తి గారి గురించి ఏంటంటే, మనకి గురువు ఒక రాశి నుంచి ఇంకో రాశిలో ప్రవేశం చేసినప్పుడు పుష్కరాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు గోదావరి పుష్కరాలు అనుకుందాం. గోదావరి పుష్కరాలకు జరిగినప్పుడు గురువు సింహరాశిలో ప్రవేశం చేసినప్పుడు గోదావరి పుష్కరాలు వస్తాయి. అంటే వాళ్ళు పంచాంగట్లు పంచాంగంలో రాసేది ఒక టైపు డేట్ ప్రకారం వెళ్ళి చేస్తారు అందరూ. ఓకే. దృగ్గణితము, పూర్వగణితం 2 రకాల పద్ధతులు ఉన్నాయి. దృగ్గణితం ప్రకారం ఒక టైంలో వస్తుంది, పూర్వగణితం ప్రకారం ఒక టైంలో గమనాలు ఉంటూ ఉంటాయి. ఓకే. కానీ మధుర కృష్ణమూర్తి గారు ఏంటంటే పుష్కరాలు రాకుండానే ముందుగానే వెళ్ళిపోయి పుష్కర స్నానం చేసేవాళ్ళు. ఓకే. అది అప్పట్లో పత్రికల్లో ప్రముఖంగా వార్తలు వచ్చేవి. కారణం ఏంటంటే ఆయన లెక్కలో ఇప్పుడు భీష్మ ఏకాదశి అనుకున్నప్పుడు భీష్మ ఏకాదశి ఇప్పుడు వస్తుంది అనుకుంటే మాఘశుద్ధ అష్టమి రోజున అంటారు, ఆ తర్వాత వచ్చే ఏకాదశి అంటారు. కాబట్టి అంటే కాలం మారే కొద్దీ ఆ గ్రహ గమనాలు మారుతూ ఉంటాయి. ఆ లెక్కను పెట్టుకోవాలి, కానీ మనం ఇట్లా చూడకూడదు అనేది మధుర కృష్ణమూర్తి గారి ఇది. ఆయన మహాపండితుడు. మరి కాశీ వెళ్ళారు, లేకపోతే విదేశాల్లో ఆయన ఉపన్యాసాలు ఇచ్చారు. మరి అందరూ చెప్పే ప్రకారం ఏంటంటే పుష్కరాల టైంలో ఆయన చేయకుండా 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు ముందుగానే వెళ్ళిపోయి ఆయన గోదావరి పుష్కర స్నానం చేసేవాళ్ళు. ఓకే. ఒకసారిగా వార్తలో ఎక్కేవాళ్ళు. మధుర కృష్ణమూర్తి లాంటి వ్యక్తి చేసినప్పుడు ఆయన ఫాలోవర్స్ కూడా అప్పుడే వెళ్ళి చేసేవాళ్ళు. మధుర కృష్ణమూర్తి గారిని ఫాలో అయ్యేవాళ్ళు కూడా ఆ టైంలో వెళ్ళిపోయి చేసేవాళ్ళు. అంత పేరున్న వ్యక్తి మరి ఇలా చేయటం ఏంటి అని కొంతమంది అనుకుంటూ ఉండేవాళ్ళు. అంటే విమర్శలకు గురయ్యారా? విమర్శలు వచ్చేవి. మరి అందరూ ఇప్పుడు పంచాంగాల మీదే వివాదాలు వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఏంటంటే దృగ్గణితం పెట్టి ఆ ప్రకారం ఈయన మరి దృగ్గణితాన్ని ఫాలో అవుతారు. అప్పుడు ఒకే ప్రమాణ పంచాంగాలు ఉండాలని చెప్పేసి దాని పక్కన పెట్టి దృగ్గణిత పంచాంగాలు తయారైనాయి. ఆ దృగ్గణిత పంచాంగాలు కృషి చేసిన వాళ్ళు ఆయన ఉన్నారు. ఇప్పుడు పండగలు కొంతమంది ప్రకారం ఒకసారి వస్తుంది, కొంతమంది ప్రకారం ఇంకోసారి వస్తూ ఉంటుంది కదా. కానీ అందరికన్నా ముందు గురుగ్రహం రాశి మారటం ఏంటి అనేది లెక్కలు, ఆయన లెక్కలు వేరు. ఇప్పుడు దీని మీదే రేమళ్ళ అవధాన గారిని మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా మధుర కృష్ణమూర్తి గారి గురించి మధుర కృష్ణమూర్తి శాస్త్రి అంటూ ఉంటారు. చాలా వరకు మధుర కృష్ణమూర్తి గారే అంటూ ఉంటారు. చాలా పుస్తకాలు రాశారు. ఆయన మీద చాలా అధ్యయనం చేశారు, జ్యోతిష్యం మీద కానీ వాస్తు మీద కానీ. చాలా ప్రామాణిక గ్రంథాలుగా భావిస్తుంటారు. చాలామంది ఆస్ట్రాలజర్లు ఆయన పుస్తకాలు చదవకుండా ఉండరు. అలాంటిది మరి ఆయనే ముందుగా వెళ్ళి చేస్తారు ఏంటని నేను ప్రశ్న అడిగితే రేమళ్ళ అవధాన గారు ఏం చెప్పారో మనం ఈ వీడియోలో చూద్దాం. కానీ ఇక్కడ మధుర కృష్ణమూర్తి గారు చెప్పాలండి, మరి గురువు రాశి మారినప్పుడు పుష్కరాలు వస్తాయి అనేది ఆయన ముందుగానే వెళ్ళిపోయి చేస్తారు. ఆయన సిద్ధాంతం ఆయన చాలా తరువుగా ఆయన కారణం ఏంటంటేనండి, దానికి అయన చలనం అని ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఆ అయన చలనాన్ని ఎవరు క్యాలిక్యులేట్ మా తాతగారు ఇలా వాడారు, మా ముత్తాతగారు ఇలా వాడారు, అదే నేను వాడతాను అని జనగా ఎక్కువ మంది పండితులు రాస్తుంటారండి. అలా కుదరదు. ఈవేళ మళ్ళీ వాల్యుయేట్ చేద్దాము, ఈవేళ ఎంత ఉందో తేల్చండి, అవసరం వస్తే మారుద్దాము అని రోడ్డు మీద వచ్చి దెబ్బలాడడం కష్టం అండి. సాహసం చేయాలి. ఆయన సాహసం చేశారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఉత్తరాయణం ఎప్పుడు ప్రారంభమవుతుందండి? డిసెంబర్ 22న ప్రారంభమవుతుంది. మన సంక్రాంతి నాడు 15వ తారీఖు 14, 15 పెద్ద పండుగ నాడు చేస్తూ ఉంటాం. అది ఎలా చేస్తారా అసలు మీరు అని ఆయన అడుగుతారు. సూర్యుడు ఆవేళ తిరిగి వస్తున్నాడు ఉత్తరం వైపుకి, నువ్వు 3 వారాలు పోయి వస్తానంటే నువ్వు ఆవేళ నుంచి చెప్పు ఉత్తరాయణం. మన వాళ్ళు చెప్పడానికి ధైర్యం లేదు. అదే ఇవి అంటే ఏమంటే రాడికల్ అంటారు చూసారా, ఆ రాడికలిస్ట్ ఆయన. అంటే ట్రెడిషన్ అవసరం మార్చు. కారణం ఏంటంటే పూర్వం వరాహమిహిడు వాడు చెప్పినప్పుడు ఈ కరెక్షన్స్ చేసుకోమని వాడు చెప్పారు. ఇచ్చేది అప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి తేడాలు కనిపించవు, 100 ఏళ్ళకి 1000 ఏళ్ళకి తేడాలు వస్తాయి. అంటే వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మీరు ఆ వేళ ప్రకారం మీరు చేసుకునే ఒక వాక్యం రాశారు, చేయడం మానేశారు. మా తాతగారు వాడారు, మేము ఇదే వాడతాం. అదే మరి ఆయన మహానుభావుడు చెప్పిందంటే అది వాడకపోవడం వల్ల తేడాలు వస్తున్నాయా ఏమండి? ఉదాహరణ చెప్తాను మీకు, చిన్న కథ రిలేటెడ్. అదే భీష్ముడు అంపశయ్య మీద ఎందుకు అన్నాడు ఉన్నాడు?
ఉత్తరాయణం రావడం కోసమే. భీష్ముడు ఎప్పుడు ఆయన మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగిందండి? ఆయన భీష్ముడు యాక్చువల్లీ ఏ తిథి నాడు పోయాడు? ఆయన ప్రాణం వదిలిపెట్టాడు మాఘశుద్ధ అష్టమి నాడు. అవును, భీష్మ ఏకాదశి అంటాం అండి. భీష్మ ఏకాదశి అంటాం. అది అంటే భీష్మ అష్టమికి దగ్గరలోనే ఏకాదశి కానీ భీష్మ ఏకాదశి అన్నారు. ఏకాదశి నాడు పోలేదండి ఆయన. ఓకే. ఇంకేదండి భీష్మ సప్తమి అష్టమి రోజుని ఉత్తరాయణం వచ్చింది. ఉత్తరాయణం కోసం ఆయన కాపలా కలిసి కూర్చున్నాడు. ఆ అష్టమి నాడు వచ్చింది అంతే, వెళ్ళిపోతున్నాడు అంతే. ఆయన నా ఏకాదశిగా కూర్చోలేదు. ఆయన విష్ణు భక్తుడే కాదనట్లేదు, ఏకాదశి ఇంకా పవిత్రమైనది కాదు, నాకు ఉత్తరాయణం ప్రధానం అనుకున్నాను అంతే. అది ఎప్పుడు వచ్చి ఉంటుందండి? మాఘమాసం అంటే ఇప్పుడు సపోజ్ మన జనవరి మంత్ ఎండ్కి వస్తుంది అంటే ఉత్తరాయణం అప్పటి ఇప్పుడు డిసెంబర్ 22 జరుగుతుంది. అదే ఇప్పుడు యాక్చువల్లీ ఈ వేళ ప్రకారం అయితే మన జనవరి లాస్ట్ వీక్లో కానీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో అప్పుడు వచ్చేది అనమాట ఉత్తరాయణం. ఓకే. ఇది ముందర జరుగుతుంది. 5,000 సంవత్సరాల కాలం అయింది. ఓకే. 5,000 సంవత్సరాలకు మీకు 20 రోజులు 30 రోజులు ముందర వెళ్ళింది. అది ఈ మారుతూ ఉంటుంది కదా. ఎందుకు మీరు మార్పుని మీరు గమనించాలో నేను శాస్త్రి గారు కృష్ణ శాస్త్రి గారు అడుగుతారు. ఓకే. ఇప్పుడు మీరు అంగీకరిస్తారు కదా, భీష్ముడు మాఘమాసం ఎప్పుడు వస్తుంది? మీకు డిసెంబర్లో రాదు, ఇప్పుడు రాదు కదా. అవును, జనవరి మంత్ ఎండ్లోనూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనూ వస్తుంటుంది. అది ఆ తర్వాత అష్టమి తీసి రావాలి. అప్పుడు ఉత్తరాయణం వచ్చిన ఉత్తరాయణం వెళ్ళిపోయాడు. భీష్మ ఏకాదశి అందరికీ ప్రసిద్ధమైంది. అవును, అంటే ఆ వేళ వచ్చే జనవరి మంత్ ఎండ్కి వచ్చే ఉత్తరాయణము చాలా లాజికల్ పాయింట్ ఇది. అవునా కదా. జనవరి మంత్ ఎండ్కి వచ్చే ఉత్తరాయణము ఈ వేళ లెక్క ప్రకారం డిసెంబర్ 22కి వస్తుంది. అంటే మారినట్ట ఏదో కారణం మారింది. మారినప్పుడు ఎందుకు మారుతున్నాడు? నువ్వు ఎందుకు యాక్సెప్ట్ చేయవు? భీష్ముడు అంగీకరించాడు ఆయన. అదే ఆయన ఉత్తరాయణం కోసం కూర్చున్నాడు. నీకు ఉత్తరాయణం జరుగుతుంది డిసెంబర్ 22 ఎందుకు తీసుకో నువ్వు? ఆ పాయింట్ తీసుకున్నారు కృష్ణశాస్త్రి గారు. దీనికి ఇంకో రకమైన చలనం ఉంది, అయన చలనం అంటారు. అయన చలనాన్ని క్యాలిక్యులేట్ చేయండి, అప్పుడు సెటరేట్ అవుతుంది. అంతే. దానికోసం నేను సంపూర్ణ నా సిద్ధాంతాన్ని నేను విశ్వసించుకున్నాను. ఊళ్ళో వాడు అనుకోకపోని నా పుష్కరం నాకు వచ్చేస్తుంది అంతే. మొదలైపోతాయండి. సమాజం ఏమవుతుందంటే దాన్ని అంగీకరించే విధంగా మౌల్డింగ్ చేసే దాన్ని ప్రిపేర్ చేయలేదు మనం. అదే మనం ప్రిపేర్ చేయలేదు. ఇప్పుడు ఆయన దృగ్గణితాన్ని నమ్ముతారా పూర్వగణితాన్ని నమ్ముతారండి? ఆయన దృక్కులో మళ్ళీ లేటెస్ట్ వెరిఫైడ్ దృక్కు. ఈ మామూలు దృక్కులు రాస్తున్నారు, వెరిఫైడ్ కాదు ఇవన్నీ కూడా. ఓకే. ఏమండి ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయనుకోండి. ఆయన అపర వరాహమిహిరుడు అని పేరు ఆయనకి. అదేండి ఇప్పుడు ఆయన చెప్పింది ప్రకారం ఏంటంటే రేమళ్ళ అవధానం గారు చెప్పింది ఆయన మహాపండితుడు అనే మాటలో ఎటువంటి వివాదము లేదు. ముఖ్యంగా ఆయన చెప్పినది రేమళ్ళ గారితో కూడా ఆయనకి మంచి పరిచయం ఉంది. రేమళ్ళ గారు చెప్పిన రేమళ్ళ గారిని సత్కారం కూడా చేశారు ఆయన. అలాంటి మధుర కృష్ణమూర్తి గారి గురించి పూర్తి వీడియో వాళ్ళ అబ్బాయి ఎట్లాగో మన స్టూడియోకి వస్తారు కాబట్టి అప్పుడే చేద్దామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.